Hi guys, welcome back to our channel and ఇవాళ మనం రివ్యూ చేయబోతున్న వెహికల్ వచ్చేటప్పుడు 2024 రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు న్యూ అప్డేట్ 2024 లో రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు న్యూ వెహికల్ అయితే లాంచ్ చేశారు. అండ్ మన వెహికల్ వచ్చేటప్పటికి రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450 అయితే లాంచ్ చేశారనమాట. అండ్ కంప్లీట్ వెహికల్ అయితే మన డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. అండ్ ప్రెసెంట్ అయితే మనకి ఇండియాలో అయితే ఇంకా లాంచ్ అవ్వలేదు. అండ్ రీసెంట్గా అయితే బార్సిలోనాలో అయితే లాంచ్ చేశారు లాస్ట్ వీక్ వచ్చేటప్పటికి. అయితే మన వెహికల్ కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెహికల్ యొక్క లుక్ చూసుకుంటే కూడా కంప్లీట్ న్యూ డిజైన్ అయితే తీసుకొచ్చారు అనుకోవచ్చు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి 5 కలర్స్ అండ్ 3 వేరియంట్స్ అయితే వెహికల్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో ఫస్ట్ టైం ఈ వీడియోని అయితే మీరు చూస్తున్నట్టయితే మన ఛానల్లోని కంపల్సరీగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం కంపల్సరీ మీరు బెల్ ఐకాన్ అయితే టైప్ చేయండి. ఇంకెంత కావాల్సిన ఫ్రెండ్స్ లెట్స్ గో ఇంటూ ద వీడియో. అండ్ ఫస్ట్ మన వెహికల్ యొక్క డిజైన్ చూసుకున్నా కూడా కంప్లీట్గా ఏదైతే మన ప్రీవియస్ మోడల్స్కి ఇప్పటికీ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు న్యూ లుక్ని అయితే తీసుకొచ్చారనమాట. ఏదైతే మనకి ఆ లుక్ వేసి చూసుకుంటే ఏదో కూడా కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఎస్పెషల్గా నాకు వైట్ కలర్ అయితే బాగా నచ్చింది అనమాట. అండ్ మీకే కలర్ నచ్చింది అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ మన వెహికల్ యొక్క మెయిన్ డీటెయిల్స్ చూసుకుంటే కూడా ఇంజిన్ కెపాసిటీ వచ్చేటప్పుడు 450cc ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ట్యాంక్ కెపాసిటీ చూస్తే 11 లీటర్స్ అయితే ట్యాంక్ కెపాసిటీ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బంది అని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి 11 లీటర్స్ ట్యాంక్ని అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి కొంచెం పెంచి ఉంటే మనకి బెటర్ మనకైతే వెహికల్ అయితే మన లాంగ్ రైడ్స్ వెళ్ళే వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ వెహికల్ వెయిట్ చూసుకుంటే కూడా మీకు మనకి 185 kgs మనకైతే మనకి ప్రొవైడ్ చేశారు వెహికల్ వెయిట్ వచ్చేటప్పటికి. అండ్ సీట్ హైట్ చూస్తే మనకి సింగిల్ సీట్ని అయితే ప్రొవైడ్ చేశారు దీంట్లో చూసుకుంటే కూడా. అండ్ మనం చూసుకుంటే 780 mm సీట్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసేందుకు వచ్చేటప్పటికి 169 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. అండ్ మనం ఇంజిన్ డీటెయిల్స్ చూస్తే కూడా ఫ్రెండ్స్ మనకి మ్యాక్సిమం పవర్ చూసుకుంటే కూడా మనకి 39.47 bhp వస్తుంది. అండ్ 8000 RPM అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టార్క్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు 14 Nm అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ 5000 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు అనమాట. అండ్ పవర్ చూసుకుంటే కూడా మ్యాక్సిమం పవర్ చూస్తే 39.47 bhp వస్తుంది. 8000 RPM అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టార్క్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు 14 Nm అయితే వస్తుంది. అండ్ 5000 RPM అయితే వస్తుంది అనమాట. అండ్ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్ ఇంజిన్ అండ్ అసిస్టెంట్ స్లీపర్ కోచ్తో వస్తుంది. అండ్ ఫ్యూల్ ఇంజెక్షన్తో వస్తుంది కాబట్టి మీకు లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కంప్లీట్గా వెహికల్ యొక్క చూసుకుంటే పర్ఫార్మెన్స్ చూసుకుంటే కూడా సస్పెన్షన్ డీటెయిల్స్లోకి వచ్చి మీకు చూసుకుంటే కూడా ఏదైతే మన ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేటప్పుడు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మోనోసాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి అలాగే ఫ్రంట్ అండ్ డ్యూయల్ సెల్ ఏబిఎస్తో వస్తుంది వెహికల్ వచ్చేటప్పుడు కంప్లీట్గా మీకు చూసుకుంటే. అలాగే మీకు ఎల్లో వీల్స్తో వస్తుంది. అండ్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ ఫస్ట్లో మనకి ఫ్రంట్ టైర్ సెక్షన్ చూసుకుంటే కూడా మనకి 120/70 టైర్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే 160/60 టైర్ని అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ కంప్లీట్ డిజైన్ అయితే చూసుకుంటే కూడా చాలా న్యూ డిజైన్ అనే చెప్పుకోవచ్చు మన దీంట్లో చూసుకుంటే కూడా. అండ్ మనకి ఈ వెహికల్ ఒక మంచి కాంపిటేటర్ వెహికల్ అవుతుందని అనుకోవచ్చు. ఎందుకంటే కంప్లీట్గా చూసుకుంటే రీసెంట్గా మనకి బజాజ్ పల్సర్ N400Z కూడా అవ్వచ్చు. అలాగే మనకి ట్రయంఫ్ 400 అవ్వచ్చు. అలాగే మనకి బజాజ్ మనకి ఏదైతే హీరో వాళ్ళు అయితే లాంచ్ చేసిన వెహికల్ హార్లీ డేవిడ్సన్ అండ్ మనకి మార్విక్ 440 కూడా అవ్వచ్చు. అండ్ కంప్లీట్గా ఒక కాంపిటేటర్ వెహికల్ అయితే అవుతుంది అనుకుంటున్నాను. అండ్ కంప్లీట్గా మనకి వెహికల్ అయితే లాంచ్ అవుతుంది. దీంట్లో చూస్తే మనకి 2 రైడింగ్ మోడ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఒకటి వచ్చేటప్పటికి పర్ఫార్మెన్స్ రైడింగ్ మోడ్ అని చెప్పేసి అండ్ సెకండ్ వన్ చూస్తే ఎకో మోడ్ అని చెప్పేసి 2 రైడింగ్ మోడ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీరు బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఎందుకంటే మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.